వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 5, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. నేపాల్ భూకంపం సంభవించింది గురించి వివరాలు తెలపండి. సందర్భం: నేపాల్లో 6.4 తీవ్రతతో వినాశకరమైన భూకంపం సంభవించింది. ఫలితంగా ప్రాణ నష్టం, విస్తృతమైన నష్టం మరియు గాయాలు సంభవించాయి. ఈ భూకంపం విపత్తు పరిణామాలను కలిగి ఉన్న వినాశకరమైన 2015 భూకంపం తర్వాత దేశంలో సంభవించిన అత్యంత ముఖ్యమైనది. వివరాలు: తీవ్రత మరియు భూకంప కేంద్రం. భూకంపం 6.4 తీవ్రతను కలిగి ఉంది మరియు ఖాట్మండుకు పశ్చిమాన 500 కిలోమీటర్లు దూరంలో ఉన్న జాజర్కోట్ జిల్లాలో కేంద్రీకృతమై ఉంది. దీని తీవ్రత మారుమూల పర్వత ప్రాంతంలో విస్తృతంగా విధ్వంసం సృష్టించింది. మానవ ప్రాణనష్టం: కనీసం 157 మంది ప్రాణాలు కోల్పోయారు, 160 మందికి పైగా వ్యక్తులు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మారుమూల ప్రాంతాలపై ప్రభావం: పశ్చిమ నేపాల్లోని జాజర్కోట్ మరియు రుకుమ్ జిల్లాల్లో అత్యంత తీవ్రమైన ప్రభావం కనిపించింది. ఇక్కడ గణనీయమైన సంఖ్యలో ప్రాణనష్టం మరియు విధ్వంసం సంభవించింది. ఇవి రిమోట్ మరియు యాక్సెస్ చేయడానికి సవాలుగా ఉండే ప్రాంతాలు. అనంతర ప్రకంపనలు: ప్రధాన భూకంపం తరువాత అనేక భూకంపాలు సంభవించాయి. ప్రభావిత ప్రాంతాలలో భయం మరియు అనిశ్చితి పెరిగింది. నేపాల్ భూకంపాలకు ఎందుకు గురవుతుంది? ప్రమాదకరమైన హిమాలయ భూకంప జోన్లో ఉన్న నేపాల్ భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశం. క్రియాశీల సబ్డక్షన్ జోన్: భారతీయ మరియు యురేషియన్ ప్లేట్ల మధ్య ఘర్షణ. క్వశ్చన్ నెంబర్ 2. చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2023 గురించి వివరాలు తెలపండి. సందర్భం: చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2023 సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్, క్లాస్ సహకారంతో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన 2 రోజుల సంచలనాత్మక కార్యక్రమం దక్షిణాసియా మరియు ఇండో-పసిఫిక్లోని భద్రతా సవాళ్లపై టేకావేలతో నవంబర్ 4న ముగిసింది. వివరాలు: ఈ కార్యక్రమంలో భారతదేశం మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతానికి సేవ చేయడం, సమగ్ర భద్రత కోసం సహకరించడం అనే థీమ్ను కలిగి ఉంది. ది ఈవెంట్ హ్యాడ్ ద థీమ్ సర్వింగ్ ఇండియా అండ్ ఇండో-పసిఫిక్ రీజన్ కొలాబరేటింగ్ ఫర్ కాంప్రిహెన్సివ్ సెక్యూరిటీ. పురాతన వ్యూహకర్త చాణక్యుడి తెలివితేటలతో ప్రేరణ పొందిన ఈ సంభాషణ దక్షిణాసియా మరియు ఇండో-పసిఫిక్ సెక్యూరిటీ డైనమిక్స్పై విలక్షణమైన ప్రాధాన్యతతో ప్రపంచ మరియు ప్రాంతీయ భద్రతా సమస్యలపై కీలకమైన చర్చలను ఆవిష్కరించింది. ఈ ప్రాంతంలో సహకార భద్రత కోసం రోడ్ మ్యాప్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఆప్టిమైజేషన్ చేయడం. రక్షణ మరియు భద్రత: భారత రక్షణ పరిశ్రమ యొక్క సహకార సామర్థ్యాన్ని పెంపొందించే మార్గాలు మరియు సమగ్ర నిరోధాన్ని సాధించడానికి భారతదేశానికి ఎంపికలు. క్వశ్చన్ నెంబర్ 3. ఇండియన్ నేవీ తన IL-38C డ్రాగన్ ఎయిర్ క్రాఫ్ట్కు వీడ్కోలు పలికింది గురించి వివరాలు తెలపండి. సందర్భం: ఇండియన్ నేవీ తన IL-38C డ్రాగన్ ఎయిర్ క్రాఫ్ట్కు వీడ్కోలు పలికింది. గోవాలో ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ ఈనాస్ 315ని ప్రారంభించడంతో అక్టోబర్ 1, 1977న ప్రారంభమైన ఒక అద్భుతమైన ప్రయాణం ముగిసింది. వివరాలు: ఎయిర్క్రాఫ్ట్ డీండక్షన్ IL-38C డ్రాగన్ రిటైర్మెంట్ భారత నావికాదళం యొక్క సుదూర సముద్ర నిఘా సామర్థ్యాలలో ఒక శకానికి ముగింపు పలికింది. నిర్వహణ సవాళ్లు: సంవత్సరాలుగా వృద్ధాప్య విమానాలను నిర్వహించడం చాలా కష్టతరంగా మారింది. దాని రిటైర్మెంట్ అవసరాన్ని ప్రేరేపించింది. కొత్త సాంకేతికతలకు పరివర్తన: నౌకాదళం దిగువ స్థాయి నిఘా కోసం డోర్నియర్ విమానాల సముదాయానికి మరియు ఉన్నత స్థాయి నిఘా కోసం లకు మారుతోంది. అదనంగా, ఇది మధ్యశ్రేణి సముద్ర గస్తీ కోసం C-295 విమానాలను ప్రవేశపెట్టాలని మరియు దీర్ఘ సహనశక్తి కలిగిన మానవరహిత వైమానిక వాహనాలతో దాని సామర్థ్యాలను మెరుగుపరచాలని యోచిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 4. 2025 నాటికి భారతదేశం టాప్ 5 గ్లోబల్ బయోమాన్యుఫ్యాక్చరింగ్ హబ్లలో ఒకటిగా ఉంటుంది మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వివరాలు తెలపండి. సందర్భం:
2025 నాటికి భారతదేశం టాప్ 5 గ్లోబల్ బయోమాన్యుఫ్యాక్చరింగ్ హబ్లలో ఒకటిగా ఉండేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. భారతదేశానికి దోహదపడే ప్రపంచ వాణిజ్యం మరియు బయోఎకానమీకి బయోటెక్నాలజీ ఒక ముఖ్యమైన సాధనంగా మారే అవకాశం ఉందని సైన్స్ టెక్నాలజీ మంత్రి అన్నారు. వివరాలు: భారతీయ బయో ఎకానమీ గత 9 సంవత్సరాలలో సంవత్సరానికి రెండంకెల వృద్ధి రేటును సాధించింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 12 బయోటెక్నాలజీ గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది. 2014లో భారతదేశ బయో ఎకానమీ కేవలం $10 బిలియన్ల వద్ద ఉంది. నేడు అది $80 బిలియన్లకు చేరుకుంది. కేవలం 8-9 సంవత్సరాలలో ఇది 8 సార్లు పెరిగింది మరియు 2030 నాటికి $300 బిలియన్లను కలిగి ఉండటానికి మేము ఎదురుచూస్తున్నాము. బయో ఎకానమీ రాబోయే కాలంలో జీవనోపాధికి అత్యంత లాభదాయకమైన వనరుగా మారబోతోంది. భారతదేశంలో బయోటెక్నాలజీ రంగం గత 3 దశాబ్దాలుగా అభివృద్ధి చెందింది మరియు ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమ మరియు బయోఇన్ఫర్మేటిక్స్తో సహా వివిధ రంగాలకు గణనీయమైన కృషి చేసింది. భారతదేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు బయోటెక్ స్టార్టప్లు కీలకం. బయోటెక్ స్టార్టప్లు గత 8 సంవత్సరాలలో 100 రెట్లు పెరిగాయి. 2014లో 52 బేసి స్టార్టప్ల నుండి ప్రస్తుతం 300కి పైగా ఉన్నాయి. ప్రతిరోజు 3 బయోటెక్ స్టార్టప్లు ఆచరణీయమైన సాంకేతిక పరిష్కారాలను అందించాలనే ఆకాంక్షతో భారతదేశంలో విలీనం చేయబడుతున్నాయి. క్వశ్చన్ నంబర్ 5. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి వివరాలు తెలపండి. సందర్భం: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన PMGK ని ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో నిర్వహించిన ఎన్నికల సభలో మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. మహమ్మారి ఉపశమన చర్యగా 2020లో ప్రారంభంలో ప్రవేశపెట్టబడిన ఈ పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేటాయించిన 5 కిలోల సబ్సిడీ ఆహార ధాన్యాలకు అదనంగా 80 కోట్ల మంది లబ్ధిదారులకు నెలవారీ 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తుంది. ప్రాముఖ్యత: కొనసాగుతున్న ఆహార భద్రత. PMGK యొక్క పొడిగింపు 80 కోట్ల మంది భారతీయులకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి, ఆర్థిక అనిశ్చితులు మరియు సవాళ్లు కొనసాగుతున్న సమయంలో నిరంతర ఆహార భద్రతను నిర్ధారిస్తుంది. పాండమిక్ రిలీఫ్. కోవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులకు ప్రతిస్పందనగా ఈ పథకం మొదట ప్రారంభించబడింది. దీని పొడిగింపు మహమ్మారి తర్వాత కోలుకునే దశలో ఉపశమనం మరియు సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. పేదరిక నిర్మూలన. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ ప్రయత్నాలలో PMGK ఒక కీలకమైన సాధనం. 13.5 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి విముక్తి చేయడంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధానమంత్రి హైలైట్ చేశారు. బలహీన వర్గాలకు సాధికారత కల్పించడంలో దాని నిబద్ధతను నొక్కి చెప్పారు. క్వశ్చన్ నంబర్ 6. శాసనకర్తలు కోర్టు తీర్పులను తోసిపుచ్చలేరు గురించి వివరాలు తెలపండి. వివరాలు: న్యాయస్థానం వెలువరించిన తీర్పులకు సంబంధించి శాసన వ్యవస్థ ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే స్పష్టమైన విభజన రేఖ ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై చంద్రచూడ్ తెలిపారు. కోర్టు తీర్పు చట్టంలోని లోపాన్ని వెల్లడించినప్పుడు దానిని సరిదిద్దుతూ కొత్త శాసనాన్ని తీసుకొచ్చే అవకాశం చట్టసభలకు ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాని ఆ తీర్పు తప్పు, దానిని పట్టించుకోబోమంటూ శాసనకర్తలు నేరుగా తోసిపుచ్చలేరని వివరించారు. ఢిల్లీలో శనివారం హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ జస్టిస్ చంద్రచూడ్ ఈ విషయాలను వెల్లడించారు. వ్యాజ్యాలపై తీర్పులు వెలువరించే సమయంలో న్యాయమూర్తులకు మార్గదర్శనం చేసేది రాజ్యాంగ నిర్దేశిత విలువలేనని, సమాజ స్పందన కాదని తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు, న్యాయ వ్యవస్థకు ఇదే ప్రధాన వ్యత్యాసమన్నారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా జడ్జీలు నియమితులు కాకపోవడం బలహీనత కాదని, అదే మన బలమని విశ్లేషించారు. పనితీరులో మన దేశ సర్వోన్నత న్యాయస్థానం
అమెరికా సుప్రీంకోర్టు పూర్తి భిన్నంగా ఉంటాయని విశదీకరించారు. అమెరికా సుప్రీంకోర్టు సగటున ఏడాదికి 70 కేసుల్లో తీర్పులను వెలువరిస్తుంటే భారత సర్వోన్నత న్యాయస్థానం గత 10 నెలల వ్యవధిలోనే 72,000 వ్యాజ్యాలను పరిష్కరించిందని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఆర్టికల్ 50 ప్రభుత్వ సేవలలో కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటుంది. క్వశ్చన్ నంబర్ 7. 15 మంది సభ్యులతో ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ వివరాలు తెలపండి. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పునర్నియమించింది. ఏపీ పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించే ఈ అథారిటీలో మరో 14 మంది సభ్యులుగా ఉంటారు. రెవెన్యూ, మత్స్య, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు, ఏపీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్ డైరెక్టర్, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్, ఎక్సఫీషియో సభ్యులు. ఢిల్లీ జేఎన్యూలో స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రొఫెసర్ ఎన్. జనార్దనరాజు, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ టి. దామోదరం, పద్మావతి యూనివర్సిటీ అప్లైడ్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ ఉమామహేశ్వరిదేవి పాలెంపల్లి, ఎస్వి యూనివర్సిటీ జీవశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం. రాజశేఖర్, విశాఖపట్నం పెట్రోలియం యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ శేషగిరిరావు అంబటి, ఓషనోగ్రఫీ గ్రూప్ డైరెక్టర్, జి గ్రేడ్ సైంటిస్ట్ కల్లూరి హనుమంతరావును ఎక్స్పర్ట్ మెంబర్లుగా కేంద్రం నియమించింది. కాకినాడలోని ఎన్విరా మెంటల్ ప్రొటెక్షన్ సొసైటీకి స్వచ్ఛంద సంస్థ కింద సభ్యత్వం కల్పించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి ఈ అథారిటీకి ఎక్స్ అఫీషియో మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. వీరంతా 3 ఏళ్లు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఈ అథారిటీకి గుంటూరులో ప్రధాన కార్యాలయం ఉంది. కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ కింద వచ్చే ప్రాజెక్టులను పరిశీలించి అనుమతుల కోసం సంబంధిత అధికారిక సంస్థలకు సిఫారసు చేయడం, కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను నియంత్రించడం అథారిటీ ప్రధాన విధులు. క్వశ్చన్ నంబర్ 8. హరిత ఇంధనంలో ఏపీ బెస్ట్ గురించి వివరాలు తెలపండి. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుల్ని స్థాపించేలా పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం మెనస్ 2020ని ప్రభుత్వం ప్రకటించింది. 4.5 ఏళ్లలో పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్థాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు తోడ్పాటు అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 8,988,923 మెగావాట్లకు చేరినట్టు న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్డీసీ-ఏపీ తన అధికారిక వెబ్సైట్ ద్వారా తాజాగా వెల్లడించింది. పునరుత్పాదక విద్యుత్తో ఉపాధి ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుకు ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రీన్కో గ్రూప్ 1,680 మెగావాట్ల పంప్ స్టోరేజ్, 3,000 మెగావాట్ల సోలార్, 550 మెగావాట్ల విండ్ పవర్ చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ను వచ్చే 30 ఏళ్లపాటు కొనసాగించేందుకు 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 8,025 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించింది. గ్రీన్కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్కు సంబంధించి సైట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్ ఎనర్జీ, ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 25,850 కోట్ల రూపాయలు విలువైన 3 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు.
వీటి ద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మరో 2,000 మందికి ఎన్హెచ్పీసీతో కలిసి ఏపీ జెన్కో నెలకొల్పనున్న పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉద్యోగాలు లభించనున్నాయి. భారీగా పెరిగిన సామర్థ్యం. నెడ్ క్యాప్ లెక్కల ప్రకారం 2019లో 2 మెగావాట్లు, 2021లో 4.20 మెగావాట్ల చొప్పున కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పవన విద్యుత్ పెరిగింది. సౌర విద్యుత్ విషయానికి వస్తే సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ప్రకటించింది. 2019లో 241.50 మెగావాట్లు, 2020లో 337.02 మెగావాట్లు, 2021లో 335.375 మెగావాట్లు, 2022లో 113.685 మెగావాట్లు, 2023లో ఇప్పటివరకు 13.8 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం పెరిగింది. చిన్న జల శక్తి ప్రాజెక్టులు 2021లో 3 మెగావాట్లు, 2023లో 1.20 మెగావాట్లు చొప్పున కొత్తగా వచ్చాయి. మునిసిపాలిటీల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే సాలిడ్ వేస్ట్ పవర్ ప్రాజెక్టులు 2021లో గుంటూరులో 15 మెగావాట్లు, 2022లో విశాఖలో 15 మెగావాట్లు సామర్థ్యంతో ప్రారంభమయ్యాయి. పరిశ్రమల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 0.125 మెగావాట్ల ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో దాదాపు 9.57 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ఈ చర్యల ద్వారా పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ దూసుకుపోతోంది. క్వశ్చన్ నంబర్ 9. హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా గురించి వివరాలు తెలపండి. సందర్భం: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్, నైస్ట్, కోల్కతా. హెలికోబాక్టర్ పైలోరీ H. పైలోరీ ఇన్ఫెక్షన్ను గుర్తించడానికి, క్లారిథ్రోమైసిన్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాను గుర్తించడానికి మరియు డ్రగ్ సెన్సిటివ్ స్ట్రెయిన్లను గుర్తించడానికి 2 దశల ఆధారిత పరీక్షను అభివృద్ధి చేసింది. H. పైలోరీ అనేది ఒక బాక్టీరియం. ఇది భారతీయ జనాభాలో గణనీయమైన భాగాన్ని ప్రభావితం చేస్తుంది మరియు పెప్టిక్ అల్సర్లు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మరియు ఇతర జీర్ణశయాంతర రుగ్మతలతో ముడిపడి ఉంది. ప్రాముఖ్యత: త్వరిత గుర్తింపు. కొత్త ఆధారిత పరీక్ష H. పైలోరీ ఇన్ఫెక్షన్ను వేగంగా గుర్తించడాన్ని అందిస్తుంది మరియు 6 నుండి 7 గంటల్లో ఔషధ నిరోధక మరియు ఔషధ సెన్సిటివ్ జాతుల మధ్య తేడాను చూపుతుంది. రోగ నిర్ధారణ మరియు చికిత్స ఆలస్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అధిక సున్నితత్వం మరియు నిర్దిష్టత. పరీక్ష 100% సున్నితత్వం మరియు నిర్దిష్టతను ప్రదర్శిస్తుంది, ఖచ్చితమైన ఫలితాలను నిర్ధారిస్తుంది. ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. డ్రగ్ రెసిస్టెంట్ స్ట్రెయిన్లను సమయానుకూలంగా గుర్తించడం వల్ల H. పైలోరీ ఇన్ఫెక్షన్లకు మరింత లక్ష్యంగా మరియు సమర్థవంతమైన చికిత్సలు అందించబడతాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. థాంక్ యూ. 1 and all.